ఈరోజు నేను మీ అశోక్ గౌడ్ అశోక టెక్నికల్ మస్తీ తెలుగు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్లు కూడా పెట్టండి. ఈరోజు ఇది వచ్చి వాటర్ ట్యాంక్ ఓవర్ఫ్లో ఇండికేటర్ అన్నట్ల. దీన్ని కరెంట్లో ఇట్లా మనం పెట్టేస్తాం ప్లగ్లో పెట్టేసుకున్నాక దీనికి సింపుల్గా బ్యాటరీతో కూడా చేయొచ్చు. అలాగే ఇది ట్యాంక్ అనుకోండి, ప్లాస్టిక్ జగ్గుల నీళ్ళు. అయితే ఇది బైక్కి వచ్చే హారన్ బజర్. ఇది ఒక స్విచ్ 6 యాంప్ది మన స్విచ్ బోర్డులో వచ్చేది. ఈ స్విచ్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ ట్రాన్స్ఫార్మర్ ఒకటి 9 వోల్ట్ది కావాల్సి వస్తుంది. ఈ ఏసీ సప్లై ప్రైమరీకి ఇచ్చి ప్రైమరీ నుంచి సెకండరీకి 909 తీసుకొని దీంట్లోకి వెళ్ళి మొత్తం సిరీస్ గీయాలి ఫ్రెండ్స్. ఇది స్విచ్కు సిరీస్లో రావాలి, అలాగే వచ్చి బజర్కు సిరీస్లో రావాలి, ఎల్ఈడి బల్బుకు సిరీస్లో రావాలి. ఇట్లా పెట్టేసినాం కదా, ఇట్లా పెట్టేసినాక సిరీస్లో అన్నిటికీ ఓదానికి 1/1 సిరీస్లోనే రావాలి. మొత్తం 3 కాంపోనెంట్లు ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చిన వోల్టేజ్ రెక్టిఫై చేసుకొని ఇక్కడ ఫిల్టర్ ఇచ్చి నేను ఏసీని డీసీగా చేసుకున్నా చూడండి. ఈ డీసీ వోల్టేజ్ ఈ 2 వైర్లు, ఇవి 2 వైర్లకి వెళ్ళి ఫస్ట్ స్విచ్లోకి వెళ్ళి సిరీస్లో రావాలి. అంటే స్విచ్ పై దాంట్లో ఇచ్చి కింద దాంట్లోకి వెళ్ళి తీసుకున్నది. దాంట్లోకి వెళ్ళి మళ్ళీ బజరు ప్లస్లోకి వెళ్ళి తీసుకొని మైనస్లోకి వెళ్ళి తీసుకున్నది. తర్వాత దాంట్లోకి వెళ్ళి ఎల్ఈడి బల్బు తీసుకున్నాం కదా, ఎల్ఈడి బల్బు ఇక్కడ నుంచి ఈ బజర్లోకి పోయింది. ఈ బజర్లోకి వెళ్ళి ఇట్లా వచ్చేసి ఒక న్యూట్రల్ ఫేజ్ రెండింటిని ట్యాంక్ వరకు తీసుకుపోవాలి. ఇది మన ఎల్ఈడి ఒక బల్బు తీసుకోవాలి. దాని తర్వాత ఇట్లా పెట్టేస్తే ఇక్కడ ఎర్రటి లైట్ వచ్చి కీ అని ట్యాంక్ నిండినాక హెవీగా సౌండ్ వస్తుంది. మనం అప్పుడు పోయి ఈ స్విచ్ అలాగే ఆ మోటార్ స్విచ్ ఏదైతుందో ఆ 2 స్విచ్లు బంద్ చేసుకునేది ఉంటుంది. ఇప్పుడు నేను ఇది తయారు చేసిన, మళ్ళీ నేను ఇన్స్టాల్ చేసినాక ఒకసారి మీకు అది ఎట్లా వర్క్ చేసి ఇట్లా నీళ్ళలో పెట్టే వరకు ఇది బజర్ సౌండ్ వస్తుంది, బైక్ ఇండికేటర్ సౌండ్ లాగా వచ్చి, అలాగే ఇట్లా ఎర్రటి లైట్ పడుతుంది అన్నట్ల. ఈ 2 చూసుకొని మనం పోయి మోటార్ కట్టేసుకోవడం అంటే బంద్ చేసుకోవాలి అన్నట్ల. ఇంకంతే. ఈ 2 పక్కన స్విచ్లు ఉంటాయి. ఇగో దీంట్లో వచ్చి కాంపోనెంట్లు వచ్చేసి ఇది ఒకటి బైక్ బజరు, ఇది 30-35 రూపాయలు దొరుకుతుంది. ఒకటి 10 రూపాయల ఒక స్విచ్ దొరుకుతుంది, 45 రూపాయలు. ఒక 10 రూపాయల ప్లాస్టిక్ డబ్బా దొరుకుతుంది. ఒక 2 రూపాయల ఒక ఎల్ఈడి, ₹1 ఒక రెసిస్టర్ 1K రెసిస్టర్ వాడాలి. దీనికి బల్బు కాలిపోకుండా ఉంటుంది. ఈ విధంగా మొత్తం ఈ కాంపోనెంట్లతోటి నేను ఈ వాటర్ ట్యాంక్ ప్రెజర్ ఎటువంటి ప్రమాదం లేకుండా, ఈ 9 వోల్ట్ ట్రాన్స్ఫార్మర్ కూడా వద్దు, షాక్ కొడితే వాటర్లో భయం అనుకునే వాళ్ళకు 9 వోల్ట్ బ్యాటరీ దొరుకుతుంది. అది 30 రూపాయలు ఉంటుంది. బ్యాటరీ అయిపోయినప్పుడల్లా ఒకసారి బ్యాటరీ మార్చుకునేది ఉంటుంది. ఇగో ఇది తయారు చేసిన బాక్స్. ఇది ఇంకా కొన్ని ఆర్డర్లు వచ్చినాయి, అవి తయారు చేసి పెడుతున్నా వేరే వాళ్ళకని చెప్పి. ఇగో ఇట్లా నీళ్ళు ట్యాంకు నిండి పైన దీనికి తగలంగానే ఆడ ఎర్ర లైట్ వచ్చేసి అట్లా పొయ్యి అని పెద్ద భారీ ఎత్తున సౌండ్ వస్తుంది అన్నట్ల. అప్పుడు మనం నీళ్ళు బంద్ చేసుకోవాలి. ఇది మీరు కూడా తయారు చేసుకోవచ్చు. ఇక డబల్ టేప్ తీసుకున్నాను దీనికి. ఈ బజర్కు కింద ఒకటి అతికించుకోవచ్చు, ఇంకోటి దీనికి బాటమ్ సైడు దీన్ని డబల్ టేప్, ఇది నా చేతిలో ఉన్నది. ఈ డబల్ టేప్ ఇట్లా అతికించుకొని గోడకు పెట్టి ఎక్కడ మనం స్విచ్ బోర్డు ఉందో ఆ స్విచ్ బోర్డు దగ్గరలోనే దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నట్ల. స్క్రూలు కానీ అవి కానీ వేసి ఫిట్ చేయాలంటే మనకి ఇబ్బంది అనుకుంటే. ఇగో దీని డయాగ్రామ్ కూడా నేను ఇక్కడ ఇచ్చిన చూడండి. ఈ తెల్ల పేపర్ తోటి మీకు పెన్ తోటి స్కెచ్ తోటి ఈజీగా అర్థమయ్యేటట్లా ఉంటుంది. ఇది స్విచ్ బోర్డ్ అండి. ఇది 220 వోల్ట్ ప్రవహించే స్విచ్ బోర్డు. ఇది 3 పిన్ సాకెట్. దీంట్లోకి వెళ్ళి 2 ప్రైమరీకి పోయినాయి. ఏది ట్రాన్స్ఫార్మర్కు 9 వోల్ట్ ట్రాన్స్ఫార్మర్. ఇది పోయినాక దీంట్లోకి వెళ్ళి ఏసీగా బయటకు వచ్చింది కదా, దీన్ని మనం డయోడ్లు పెట్టి డీసీగా చేసుకోవాలి. డీసీ మైనస్, డీసీ ప్లస్, యానోడ్ క్యాథోడ్ యానోడ్ కదా. దీంట్లోకి వెళ్ళి ఇచ్చినాక ఇది ఒక వైర్ తీసుకొచ్చి స్విచ్ పై బాగా అంటించుకోవాలి, న్యూట్రల్ కానీ ఫేజ్ కానీ. ఇగో ఇట్లా తీసుకుపోయి ఇట్లా ఇది స్విచ్ భాగంలో వేయాలి. స్విచ్ ఇది 6 యాంప్ స్విచ్లోకి వెళ్ళి ఎల్ఈడి బల్బులకి వెళ్ళి తీసుకొని దాని ద్వారా బజర్కి ఇవ్వాలి. మళ్ళీ బజర్లోకి వెళ్ళి మైనస్ వైర్కి ఇచ్చినాం కదా, ప్లస్ వైర్లోకి వెళ్ళి వస్తుంది కదా. ఈ బజర్ ప్లస్ వైర్ని తీసుకొని చక్కగా తీసుకొచ్చి ఇక్కడ ట్యాంక్లో 2 సాకెట్ పిన్కి ఇవ్వాలి. ఈ 2 డయోడ్లు మాత్రం కంపల్సరీ వాడవలసి వస్తుంది. ఒకటేమో ఒక డయోడ్కి వెళ్ళి
పాజిటివ్ లైన్ వెళ్ళిపోతుంది. రెండోదేమో ఇట్లా తిరుక్కుంటూ దీనిలోకి వెళ్ళి తిరుక్కుంటా ఇక్కడ బజర్ కనెక్ట్ అయ్యకుండా ఇది ఇక్కడ పోయి ఈడ వాటర్ ఎప్పుడైతే నిండినప్పుడు రెండింటి మధ్యలో కాంటాక్ట్ కనెక్ట్ అయ్యి బజర్ సౌండ్ చాలా అవుతుంది అన్నట్ల. ఇంతే దీని సూత్రము. చాలా ఈజీ ఫ్రెండ్స్. నా ఛానల్ లైక్ ఇప్పుడే వచ్చినా